హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 15th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ sin e power x ఈక్వల్స్ టు 5 power x ప్లస్ 5 power minus x ఈజ్ ఆర్ అన్నారు. సో మనకి దీని యొక్క రియల్ సొల్యూషన్స్ కావాల. n/8 దాని యొక్క నెంబర్ అడిగినారు, ఎన్ని రియల్ సొల్యూషన్స్ వస్తాయి ఈ ఈక్వేషన్కి అని. సో ఆన్సర్ చూద్దాం, చాలా సింపుల్. ఫర్ ఆప్షన్స్ ఇచ్చారు 0, 1, 2 ఇన్ఫినిట్లీ మెనీ. గివెన్ వాళ్ళు ఇచ్చిన రాసుకుంటాం. sin e power x ఈక్వల్స్ టు 5 power x ప్లస్ 5 power minus x. మనము 5 power xని t అని పెట్టుకుంటాం. సో ఎక్కడైతే 5 power x ఉందో అక్కడ t అని రిప్రజెంట్ చేసుకుంటాం. sin e power x ఈక్వల్స్ టు 5 power x ప్లస్ 5 power minus x అంటే 1/5 power minus x రాసుకుంటాం. t ప్లస్ 1/t రాసుకుంటాం. రెండు ఎల్సిఎం చేస్తే t sin e power x ఈక్వల్స్ టు t స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. లాస్ట్కి 3 స్క్వేర్ మైనస్ sin e power x ఆఫ్ t ప్లస్ 1 ఈక్వల్స్ 0 అని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో. సో దానికి t కావాలంటే -b ప్లస్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac/2a అని కనుక్కుంటాం రూట్స్ కావాలంటే. సేమ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. t ఈక్వల్స్ టు -b అంటే ఏంది, మైనస్ ఆఫ్ sin e power x ప్లస్ మైనస్ రూట్ ఓవర్ sin e power x హోల్ స్క్వేర్ మైనస్ 4/2 ఇది మనకు వచ్చేది. మనకి ఇక్కడ sin e power x యొక్క రేంజ్ కావాల, దాన్ని బట్టినే ఇది ఇమాజినరీ వాల్యూవా రియల్ వాల్యూవా అని మనం కనుక్కుంటాం. సో సైన్ ఎక్స్ మామూలు రేంజ్ ఎంత ఉంటుంది, ఎంతైనా కానీ -1 నుంచి +1 ఆ లోపలే ఒక సైన్ వేవ్ అనేది తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది +1, ఇది -1. సైన్ వేవ్ ఎప్పుడన్నా కానీ +1, -1 ఈ మధ్యలోనే ఉంటుంది. సో పెరగదు తగ్గదు. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 1 అని పెట్టుకున్నాం. 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 - 4 అంటే -3 అవుతుంది. రూట్ ఓవర్ -3 అంటే ఇది ఇమాజినరీ వాల్యూ వస్తుంది. ఒకవేళ -1 మినిమం వాల్యూ పెట్టినా కానీ -1 హోల్ స్క్వేర్ మళ్ళీ 1 అవుతుంది, సేమ్ రిపీట్ అవుతుంది. సో మనకి ఈ ప్లేస్లో ఏది పెట్టినా కానీ మనకి ఇమాజినరీ వాల్యూవే వస్తుంది ఇదంతా. సో మనకి t అనేది ఇమాజినరీ అని అర్థమైంది. సో t ప్లేస్లో 5 power x సబ్స్టిట్యూట్ చేస్తాము. 5 power x ఈక్వల్స్ టు మనకి ఇమాజినరీ వాల్యూ వస్తుంది. ఇమాజినరీ వాల్యూ వచ్చినప్పుడు రియల్ రూట్స్ అనేటివి మనకి రావు ఎక్కడ. సో మనకి రియల్ రూట్స్ అనేటివి ఇక్కడ 0. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. దీని యొక్క రూట్స్ రియల్ లేవు కాబట్టి వాళ్ళు అడిగినది క్వశ్చన్లో రియల్ సొల్యూషన్స్ ఎన్ని వస్తాయని అడిగినారు. మనకి 0 అని ఇక్కడ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.